మనము డైలీ తినే రైస్ అదే మన బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? ఇండియాలో ఇప్పుడు డిజైనర్ రైస్ అనే కాన్సెప్ట్ వైరల్ అవుతోంది. కానీ ఇది నిజంగా ఫ్యూచర్ ఫుడ్డా? లేక ఎక్స్‌పెరిమెంటల్ స్టడీస్ వరకే పరిమితమా? ఇండియాలో ఈ ఇన్నోవేషన్‌ని డెవలప్ చేసింది సీఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్‌టి అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. వారి టెక్నాలజీని ఇండస్ట్రీకి ట్రాన్స్‌ఫర్ చేసి లార్జ్ స్కేల్ ప్రొడక్షన్‌కి రెడీ చేశారు. ఇది నార్మల్ రైస్ కాదు. ఇదొక స్పెషల్ మెథడ్‌తో తయారు చేస్తారు. దాన్ని ఫుడ్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఇది జెనెటిక్ మోడిఫికేషన్ కాదు. పూర్తిగా నాన్ జీఎంఓ ప్రాసెస్. బ్రోకెన్ రైస్‌ని తీసుకొని ఎక్స్‌ట్రూషన్ అనే ప్రాసెస్ ద్వారా మళ్ళీ రైస్ గింజల్లా షేప్ చేస్తారు. అందుకే ఈ రైస్ చూడ్డానికి, వండటానికి మరియు తినటానికి కూడా నార్మల్ రైస్ లానే ఉంటుంది. న్యూట్రిషన్ విషయానికొస్తే ఈ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కన్నా తక్కువగా ఉంటుంది. నార్మల్ వైట్ రైస్ జీఐ 70 నుండి 90 మధ్య ఉంటుంది. కాబట్టి ఈ రైస్ తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ నెమ్మదిగా పెరుగుతాయి. ప్రోటీన్ కంటెంట్ సుమారు 8 నుండి 12% వరకు ఉంటుంది. ఐరన్ 28 నుండి 42 మిల్లీగ్రాములు ప్రతి కిలోలో, ఫోలిక్ యాసిడ్ 75 నుండి 125 మైక్రోగ్రామ్స్ ప్రతి విటమిన్ బి12 కూడా 0.75 నుండి 1.25 మైక్రోగ్రామ్స్ ప్రతి కిలో వరకు ఫోర్టిఫికేషన్ ద్వారా యాడ్ చేస్తారు. ఇవన్నీ కలిసి మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి మరియు డయాబెటీస్ కంట్రోల్లో కొంతవరకు సహాయపడతాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ రైస్ డయాబెటీస్ని పూర్తిగా నయం చేయదు. ఇది కేవలం ఒక మంచి ప్రత్యామ్నాయం మాత్రమే. హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ మరియు బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడూ ముఖ్యమే. కాబట్టి ఇది మ్యాజిక్ రైస్ కాదు, కానీ సైన్స్‌తో డిజైన్ చేసిన స్మార్ట్ ఫుడ్. సరైన విధంగా వాడితే భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచగల ఒక మంచి అడుగు.